Good morning, everyone. Kartikeya IAS Academy brought you special winter offer with attractive discounts for UPSC Group 1 and Group 2, and the offer valids till November 13. In order to grab this offer, please contact 9000222478. Hurry up, grab this offer right now. The notification for Executive Officers Grade 3 has released, that is AP Endowment Department jobs. Kartikeya IAS Academy provides you the complete course of Taper 2, that is Hindu Philosophy and Temple System. In order to enroll in this course in Kartikeya IAS Academy, please contact 9000222478. And we are providing it for only 6,000 rupees. Yes, you heard it correctly. It is only for 6,000 rupees. Hurry up, grab this offer right now. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్బన్ ఫ్యాక్టర్స్ నాట్ ఫార్మ్ ఫైర్స్ కాజ్ ఆఫ్ పొల్యూషన్. సో ఆల్రెడీ ఇది మనం రీసెంట్ గా ఢిల్లీ పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సాటర్డే ఢిల్లీ పొల్యూషన్ సో దానికి మేజర్ కన్సర్న్ ఏంటంటే సో స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, అవునా కదా? సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏంటంటే సో ఢిల్లీలో మేజర్ గా పొల్యూషన్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే పంజాబ్ అండ్ హర్యానాలో జరిగే ఈ స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి సో స్టబుల్ బర్నింగ్ ని వేలెత్తి చూపడం జరిగేది. ఓకే, సో ఈవెన్ దో ఎక్స్పర్ట్స్ కూడా సి హియర్. సో జనరల్ గా ఏంటంటే ఈ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి జనరల్ గా మనకి సఫార్ ఉంటుంది. ఓకే, అంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్. సో యాక్చువల్ గా అకార్డింగ్ టు దేర్ రీసెర్చ్, వాళ్ళ రీసెర్చ్ ప్రకారంగా సో ఆ టైంలో ఏంటంటే మేజర్ గా సో ఢిల్లీలో పొల్యూట్ అవ్వడానికి, ఢిల్లీలో మేజర్ గా పొల్యూషన్ కన్సర్న్ అనేది రేజ్ అవ్వడానికి బికాస్ అక్కడ పొల్యూషన్ లో ఆల్మోస్ట్ 48% ఈజ్ డ్యూ టు స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే మేజర్ గా ఈ స్టబుల్ బర్నింగ్ అనేది మేజర్ కాంట్రవర్సీ ఇష్యూ అనేది అయింది. అయితే ప్రెసెంట్ ఏంటే ఇప్పుడు రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏంటంటే సో తన దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఆధారంగా చేసుకొని ఏంటంటే ఒక మంచి ఆ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వై? బికాస్ సో వాళ్ళు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా 10% ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కి మేజర్ కన్సర్న్ ఎప్పుడు కూడా స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి సో ఫార్మర్స్ వైపు వేలెత్తి చూపడం జరిగేది. బట్ సో అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద సుప్రీం కోర్ట్, సో అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క డేటా కన్సిడర్ చేస్తే సో ఉన్న ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ లో ఓన్లీ 10% ఆఫ్ ఢిల్లీస్ పొల్యూషన్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై స్టబుల్ బర్నింగ్. అంటే స్టబుల్ బర్నింగ్ వల్ల ఓన్లీ 10% మాత్రమే అక్కడ పొల్యూషన్ కి కారణం అవుతుందని చెప్పేసి అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ సుప్రీం కోర్ట్ దే స్టేటెడ్ దిస్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? సో ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే ప్రెజర్ ఇప్పుడు వరకు స్టబుల్ బర్నింగ్ గురించి వేలెత్తి చూపించిన ఈ రీసెర్చెస్ అన్ని ఏమయ్యాయి అని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? సి హియర్. సో దానికన్నా ముందు ఏంటంటే ఒకసారి మనం స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం, అండ్ దాని ఇంపాక్ట్ అండ్ దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఒకసారి ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను సాటర్డే కూడా చెప్పాను దీని గురించి డీటెయిల్డ్ గా ఒక అనాలిసిస్ వీడియో అనేది పెడతానని. సో ఆల్రెడీ ఆ టాపిక్ కవర్ అయింది కాబట్టి దీని గురించి అనాలిసిస్ కంప్లీట్ గా ఈ వీడియోలోనే మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సి హియర్. సో జనరల్ గా ఆల్రెడీ చెప్పాను కదా. సో వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా? సో ఎక్కువగా ఢిల్లీ గురించి మనకి న్యూస్ లో వస్తుంది కదా, ఢిల్లీ అంటారా? నో, వారణాసి. ఓకే, సారీ, వారణాసి. ఇట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. బట్ ఎందుకు ఢిల్లీకి అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు? ఓకే, బికాస్ మేబీ ఇది నేషనల్ క్యాపిటల్ అవ్వచ్చు, అవునా కదా? సో యాక్చువల్ గా మీడియా అనేది ఎక్కువగా అటెన్షన్ ఢిల్లీ వైపే చూపిస్తుంది. బట్ ఈవెన్ దో ఢిల్లీ కన్నా టాప్ ప్లేస్ లో ఉన్నది ఏంటంటే వారణాసి. ఇట్ ఈస్ ద యాక్చువల్లీ మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్. బట్ ఏంటంటే మీడియా అనేది దాని వైపు అటెన్షన్ చూపించడం కన్నా సో యాక్చువల్ గా మీడియా అనేది ఎక్కువ అటెన్షన్ ఢిల్లీ వైపు చూపిస్తుంది. ఓకే, సో జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ప్రిలిమ్స్ లో ఇస్తారు అనమాట. ఎక్కువ ఢిల్లీ న్యూస్ పేపర్స్ లో వస్తుంది కదా అని ఢిల్లీ పెట్టేస్తారు ఆన్సర్స్. ఓకే, సో యాక్చువల్ గా మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈస్ వారణాసి. బట్ ఫోకస్ అనేది ఎక్కువగా ఢిల్లీ వైపు ఉంటుంది కాబట్టి జనరల్ గా ఎక్కువగా ఢిల్లీ గురించి ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది. సో ఈవెన్ దో ప్రెసెంట్ మనం మాట్లాడుకుంటున్న కాంటాక్ట్స్ ఢిల్లీ గురించి అవ్వచ్చు, బట్
ఈ రోజుల్లో సో ఈ 2 డేస్ కాంటెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్ ఈస్ దట్ టు ఎయిర్ పొల్యూషన్ చాలా చాలా మేజర్ కన్సర్న్ అనేది అయిపోయింది ప్రెజెంట్. ఓకే. సో దీని గురించి ఎఫెక్టివ్ మెజర్స్ మనం ఏం తీసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేమా? సీ హియర్ ఆల్రెడీ చెప్పాను కదా! సో ఈ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఓకే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఓకే. ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్తూ ఉంటారు. ఓకే. సో జనరల్‌గా ఈ సఫార్ అంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్. సో వీళ్ళేంటంటే సో ఈ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి రీసెర్చ్ వర్క్స్ అనేది చేసి దానికి సంబంధించి ఒక ఇండెక్స్ అనేది వాళ్ళు ఆహ్, ఎస్టాబ్లిష్ లైక్ వాళ్ళేంటంటే ప్రమోట్ చేస్తారనమాట. ఓకే. ఇవ్వటం అనేది జరుగుతుంది. పబ్లిక్‌లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని సీపీసీబీ అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఏంటంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ఏ మెజర్స్ ఉన్నాయి. ఓకే. ఎయిర్ క్వాలిటీ ప్రెజెంట్ ఏ రేంజ్‌లో ఉంది. దానికి తగ్గట్టు ఏ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి గ్రాప్ అంటాం. అంటే సో ఎంత క్వాంటిటీలో ఉంది దానికి తగ్గట్టు మనం ఏ మెజర్స్ తీసుకోవాలి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సీ హియర్. ఇదే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే అక్కడున్న క్వాంటిటీ బట్టి ఎంత పొల్యూషన్ అయ్యింది అనే దాని క్వాంటిటీ బట్టి ఏంటంటే సో ఎయిర్ క్వాలిటీ ఎంత పొల్యూట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ దిస్ ఎయిర్ క్వాలిటీ వాళ్ళు ఏంటంటే దాని తగ్గట్టుగా వాళ్ళు తీసుకునే మెజర్స్ ని ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేయడం అనేది చేశారు. ఓకే. సీ హియర్. Here, graded response action plan GRAP will be put in place from today and will be see here. అది 2018 లో నేను తీసుకున్నాను. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఈ గ్రాప్ అనేది యాక్చువల్ గా కంటిన్యూ అనేది అవుతుంది. సో ప్రెసెంట్ మనకున్న కండిషన్ ఏంటి తెలుసా? ఆఫ్టర్ దీపావళి, పోస్ట్ దీపావళి తర్వాత ఢిల్లీలో ప్రెజెంట్ యాక్చువల్ గా అప్పుడు వరకు వెరీ పూర్ ఈ కండిషన్ లో ఉండేది ఢిల్లీ. అక్కడి నుంచి ఏంటంటే పోస్ట్ దీపావళి అంటే దీపావళి అయిన నెక్స్ట్ నుంచి ఏంటంటే అది సివియర్ కండిషన్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో ఆల్రెడీ కేస్ అనేది ఇంకా వర్జన్ అయింది కాబట్టి సో ప్రెసెంట్ ఎమర్జెన్సీ కేటగిరీ అనేది ఏంటి వాళ్ళు లాంచ్ చేశారు. అంటే దీని ప్రకారంగా ఎమర్జెన్సీ కేటగిరీలు అంటే ఇక్కడ ఉన్నాయి కదా మోడరేట్ టు పూర్, వెరీ పూర్, సివియర్, ఎమర్జెన్సీ. ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్ అండర్ ఎమర్జెన్సీ కేటగిరీ. సో ఈ ఎమర్జెన్సీ కేటగిరీలో వాళ్ళు ఏ స్టెప్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ముందే డిజైన్ చేసుకొని ఉంటారు. సో దాని ప్రకారంగా వాళ్ళు స్టెప్స్ అనేవి ఇనిషియేట్ చేస్తారు. దానికి సంబంధించి మనకి సాటర్డేలో సో మేము ఈ ఎమర్జెన్సీ కేటగిరీలో గ్రాప్ ఓకే ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లో ఎమర్జెన్సీ కేటగిరీలో వచ్చే మొత్తం మెజర్స్ అనేవి కూడా మేము ఇనిషియేట్ చేస్తున్నాము. సో దానికి తగ్గ మెజర్స్ అనేవి అందరూ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఎవరిచ్చారు? దిస్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనే వాళ్ళు ఇస్తారు. ఓకే. సో ఈ ఇండెక్స్ ఈ రీసెర్చ్ ప్రకారంగా సో ఏంటంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అకార్డింగ్ టు ద గ్రాప్ ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ పరంగా ఏంటంటే కొన్ని మెజర్స్ అనేవి ఇనిషియేట్ చేస్తారు. ఎందుకు? టు రెడ్యూస్ దిస్ పొల్యూషన్, హెవీ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి. ఓకేమా? సి హియర్. ఇప్పుడు వరకు ఏంటంటే స్టబుల్ బర్నింగ్ సో యాక్చువల్ గా ఎక్కువగా అన్నిటి దగ్గర కూడా పొల్యూషన్ ఉంది. దీపావళి అందరికీ జరిగింది. బట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే. మ్యాప్ లో డ్రా చేసి పంజాబ్, హర్యానా సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఏంటంటే సో ఇక్కడ విండ్ ఫ్లో అనేది ఇలా ఉండడం వల్ల దట్టు ఏంటంటే ఇక్కడ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ఏంటంటే లో లయింగ్ రీజియన్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ల్యాండ్ లాక్డ్ రీజియన్. సో ఇక్కడ అరావలి రేంజ్ అవునా కదా? సో ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి డయాగ్రామ్ గీసి. ఓకే. సో ల్యాండ్ లాక్డ్ రీజియన్ అవడం వల్ల ఓకే ల్యాండ్ లాక్ రీజియన్ అవ్వడం వల్ల కంప్లీట్ గా ఎయిర్ అనేది ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ గా సో మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్ల సో ఇక్కడ ఈ రీజియన్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అవునా కదా? సో ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానాలో జరిగే స్టబుల్ బర్నింగ్ వల్ల ఎక్కువగా ఇక్కడ ఢిల్లీ అనేది పొల్యూట్ అయిపోతుంది, ఉత్తరప్రదేశ్ పొల్యూట్ అయిపోతుంది అని చెప్పేసి జనరల్ గా ఏంటంటే ఎక్కువగా వాళ్ళు కన్సర్న్స్ అనేది రేస్ చేయడం జరిగింది. ఓకేనా? సి హియర్. సో అసలు ఈ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఫస్ట్ దీని గురించి చాలా డీటెయిల్స్ తెలియాలి. ఓకే. ఎక్కువగా కాంటెక్స్ట్ లోకి వస్తుంది. ఫస్ట్ అసలు స్టబుల్ బర్నింగ్ చూద్దాం. సి హియర్. అసలు స్టబుల్ బర్నింగ్ ఏంటి? ఆ రోజు నేను గ్లిమ్స్ గా కూడా చెప్పాను. అవునా కదా? సో ఒక క్రాప్ దాని యొక్క హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత జనరల్ గా దాని యొక్క రెసిడ్యూ అనేది ఉండిపోతుంది. అవునా కదా? ఇది గ్రౌండ్ అనుకుంటే సో ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంటే క్రాప్ ఓకే. సో జనరల్ గా హార్వెస్ట్ కి ఇలా కట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కట్ చేసి దీని హార్వెస్టింగ్ టైంలో దీన్ని కట్ చేసేస్తున్నారు. ఇంకా రెమినెంట్ అనేది ఇది ఉండిపోతుంది కదమ్మా.
See here. రెమినెంట్ అనేది ఇది ఉండిపోతుంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్లీ స్టబుల్. ఓకే, ఈ రెమినెంట్ అనేది ఈ గ్రౌండ్ రూటెడ్ గా అయిపోయి ఇక్కడ నుంచి ఇలా ఈ రెమినెంట్స్ అనేది ఉండిపోతుంది అనమాట. ఓకే, సో హార్వెస్టింగ్ టైంలో ఓన్లీ వాళ్ళు ఈ పార్ట్ మాత్రమే తీసుకొని ఈ రెమినెంట్ పార్ట్ అనేది వాళ్ళు, సో అది గ్రౌండ్ లో రూట్ అయిపోయి ఉండిపోతుంది కాబట్టి సో ఆ రెమినెంట్ పార్ట్ ని వాళ్ళు వదిలేస్తున్నారు. ఓకే, సో దాని వల్ల ఏమవుతుంది అయితే, సో మొత్తం క్రాప్ మొత్తం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ ఉండిపోతుంది కదా, ఈ రెమినెంట్ పార్ట్. సో జనరల్ గా దీన్ని ఏం చేస్తారంటే ఈ రెమినెంట్ పార్ట్ ని ఇంటెన్షనల్ గా బరీ చేస్తారు. ఓకే, సో ఇంటెన్షనల్ గా బరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు ఇంటెన్షనల్ గా బరీ చేస్తారు? ఓకే, అది వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అది ఇంకా ఎందుకు యూజ్ అవ్వదు, ఇన్ ఆర్డర్ టు సేవ్ టైమ్ అండ్ మనీ. సో మళ్ళీ దాన్ని కట్ చేయడానికి ఏంటంటే జనరల్ గా మళ్ళీ వేరే మిషన్స్ పెట్టి, లేకపోతే ఏంటంటే దానికి లేబర్ ని ఇండల్జ్ చేసి మళ్ళీ దానికి సెపరేట్ గా వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేయడం, అది వేస్ట్ ఆఫ్ మనీ. పోనీ దానికోసం ఏదైనా మిషనరీ దించి దాన్ని రిమూవ్ చేయాలన్నా సరే, సో దానికి చాలా కాస్ట్ అనేది అయిపోతుంది. సో ఆ మనీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో అది మనకి ఎలాగో యూజ్ అవ్వదు కాబట్టి సో దాన్ని సింపుల్ గా మనం ఇంటెన్షనల్ గా బరీ చేసేస్తే ఏంటంటే కంట్రోల్డ్ గా ఇంటెన్షనల్ గా మనం బరీ చేసేస్తే ఏంటంటే సో మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ టైం అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ, సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ హార్వెస్టింగ్ టైం అనేది మోర్ ఓవర్ నవంబర్ డిసెంబర్ టైంలో జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ క్రాప్స్ సీజన్ కి ఏంటంటే ఫిబ్రవరి వరకు ఏంటంటే సో చాలా ఫ్యూ వీక్స్ టైం అనేది ఉంటుంది వీళ్ళకి. ఏంటి ఇక్కడ హార్వెస్టింగ్ టైం కి, ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సోయింగ్ టైం కి. సో ఈ టైంలోనే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఈ పీరియడ్ కి ఏంటంటే వాళ్ళు డ్రాస్టిక్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ప్రిపేర్ చేసేసేయాలి ల్యాండ్ ని దేనికి, ఇక్కడ సోయింగ్ కోసం. సో దానికి ఏంటంటే చాలా తక్కువ టైం ఉంటుంది. ఈ తక్కువ టైం వాళ్ళు ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలగాలి అంటే ఏంటంటే సో ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రెమినెంట్స్ కోసం మళ్ళీ ఏంటంటే ఈ లేబర్ ని కానీ లేకపోతే మెషినరీ కానీ ఎక్విప్మెంట్ చేసుకొని మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని, సో ఇదంతా ప్రాసెస్ చాలా డ్రాగ్ ఆన్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా కాస్ట్ అండ్ డ్రాగ్ ఆన్ అయిపోతుంది. సో సోయింగ్ సీజన్ ఏంటంటే మనం దాటిపోతుంది, లిమిట్ అనేది దాటిపోతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే సో మోర్ ఓవర్ టైం కి అండ్ మనీకి కూడా వాళ్ళు మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇచ్చి ఏంటంటే వీళ్ళని ఇంటెన్షనల్ గా బరీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేమా, సో సీ హియర్. సో ఇప్పుడు ఇది యాక్చువల్ గా స్టబుల్ బర్నింగ్ అంటే అదే అనమాట. ఓకేనా, సో అంటే ఏంటి, రెమనెంట్స్ అంటే క్రాప్ యొక్క కంప్లీట్ రెసిడ్యూస్. ఓకే, రెమనెంట్, లెఫ్ట్ ఓవర్ ఆర్ రెసిడ్యూస్ అని చెప్పేసి అంటారు అనమాట. అది గ్రౌండ్ లో రూట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇది యాక్చువల్ గా స్టబుల్ బర్నింగ్. సో ఈ బర్న్ అయిందంటే ఏమిది, సో కంప్లీట్ గా ఇక్కడ ఏంటంటే ఇందులో ఉన్న కార్బన్ కంటెంట్ ఏంటంటే అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో యాక్చువల్ గా అది కంబైన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేసేసి సో ఏంటి విండ్ డైరెక్షన్ ఏంటంటే ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, సో జాగ్రఫీలో మీరు నేర్చుకుంటారు, సో ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీలో. ఓకే, సో ఈ మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఫ్లో ఇదంతా చెప్పాలి అంటే ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ హింట్ మాత్రమే ఇస్తున్నానమ్మా. ఓకే, సో ఏంటంటే ఫ్లో మూవ్మెంట్ అనేది ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఏంటంటే ఇది కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ అయిపోతుంది. ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ అయిపోతుంది అంటే ఇది ల్యాండ్ లాక్డ్ రీజన్ అయిపోయింది ఇక్కడ, దట్ లో లైన్ రీజన్. ఇండోగాంటిక్ ప్లేన్ అనేది ఏంటి, లో లైన్ రీజన్ కదా, అవునా కదా. సో దానివల్ల ఏంటంటే సో ఇది ల్యాండ్ లాక్ రీజన్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ మొత్తం డస్ట్, పొల్యూటెన్స్, హార్మ్ఫుల్ పొల్యూటెన్స్ కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయి దానివల్ల ఇక్కడ ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లో కానీ చాలా ఎక్కువగా మనకి లైక్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈవెన్ దో 48% స్టబుల్ బర్నింగ్ అని రిపోర్ట్ చూపించిన ఇంకా అదర్ 52% ఉంది కదా, 52% దేని వల్ల వస్తుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఢిల్లీలో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, వెహిక్యులర్ ఎగ్జాస్ట్, రోడ్ డస్ట్. సో ఇలా చాలా చాలా డిఫరెంట్ వేస్ లో యాక్చువల్ గా పొల్యూషన్ అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే ఆఫ్ మోర్ 48% అనేది స్టబుల్ బర్నింగ్ వల్ల జరుగుతుందని ఈ 52% ని నెగ్లెక్ట్ చేసేసి 48% మీద పడిపోయేవారు. స్టబుల్ బర్నింగ్ 48% దాని వల్ల జరుగుతుందని చెప్పేసి ఇది ఓల్డ్ డేటా. యాక్చువల్ గా 48% ఫస్ట్ స్టబుల్ బర్నింగ్ కన్సర్న్ రేస్ చేసేటప్పుడు వచ్చిన డేటా అనమాట. ఓకే, సో ప్రెసెంట్ ఇంత లేదు, చాలా వరకు డ్రాస్టికల్ గా తగ్గిపోయింది. సో ప్రెసెంట్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు 10% అని వాళ్ళు ఫ్యాక్ట్స్ అనేది సుప్రీం కోర్ట్ కి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకేమా, సో ఎప్పుడైతే ఈ పబ్లిష్ చేశారు ఈ 48% అప్పటి నుంచి స్టబుల్ బర్నింగ్ మీద యాక్చువల్ గా చాలా వరకు కాంట్రవర్సీస్ రేస్ చేసి స్టబుల్ బర్నింగ్ అనేది డిక్రీజ్ చేయాలని ఏమేమి మోటివ్స్ తీసుకొచ్చారో మనం చూద్దాం. ఓకేనమ్మా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టబుల్ బర్నింగ్. సో దీనికి తీసుకొచ్చిన
ఏంటి ఇనిషియేషన్ ఏం తీసుకొచ్చిందంటే, సో ఈ ఢిల్లీలో పొల్యూషన్ కి మేజర్ గా పంజాబ్ అండ్ హర్యానాలో జరిగే స్టబుల్ బర్నింగే. సో దీన్ని మనం ఎలాగైనా రెడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే 5,000 రూపీస్ ఫైన్ వేసింది. అంటే ఒక ఏకర్ లో మీరు ఏదైనా స్టబుల్ బర్నింగ్ చేస్తే, ఓకే, లైక్ స్టబుల్ బర్నింగ్ అనే ప్రాసెస్ ని మీరు గాని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు 1 ఏకర్ కి 5,000 రూపీస్ అనేది ఫైన్ వేస్తామని గవర్నమెంట్స్, పంజాబ్ అండ్ హర్యానా గవర్నమెంట్స్ ఆ ఇనిషియేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. బట్ ఈ ఇనిషియేషన్ అనేది ఈ ప్రాసెస్ ని ఎరాడికేట్ చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, సో వాళ్ళు 1 ఏకర్ కి 5,000 రూపీస్ ఫైన్ వేశారు కదా, సో ఈ 1 ఏకర్ కి 5,000 రూపీస్ ఫైన్ కట్టడం చాలా ఈజీ అంట వాళ్ళకి. దాన్ బై ఇంప్లిమెంటింగ్ ఆర్ బై అడాప్టింగ్ లేబర్స్ ని రిక్రూట్ చేసుకొని రిమూవ్ చేయడానికైనా, లేకపోతే మెషినరీని రిక్రూట్ చేసుకొని రిమూవ్ చేయడానికి వాళ్ళు పెట్టే కాస్ట్ కన్నా, మీకు అర్థమైందమ్మా? లేబర్ ని పెట్టి ఇండల్జ్ చేసి రిమూవ్ చేసే కాస్ట్ కన్నా, ఆర్ మెషినరీ పెట్టి ఆ స్టబుల్ ని రిమూవ్ చేసే కాస్ట్ కన్నా ఈ ఫైన్ కట్టడం చాలా ఈజీ అంట వాళ్ళకి. అంత అమౌంట్ అయిపోతుందంట స్టబుల్ రిమూవ్ చేయడానికి. సో దానికన్నా మేము ఫైన్ కట్టడమే చాలా ఈజీ అని చాలా మంది ఏంటంటే, స్టబుల్ బర్నింగ్ చేసి ఫైన్ కట్టడం చాలా ఈజీ అనుకొని ఫైన్ కట్టేసేవారు. సో ఈ గవర్నమెంట్ ఇనిషియేషన్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండేది కాదు. సో దానివల్ల అంత ఇంప్లిమెంటేషన్ అంత ఎఫెక్టివ్ గా జరగలేదని చెప్పుకోవాలి. అయితే చాలా గవర్నమెంట్స్ అండ్ రీసెర్చ్ లైక్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు సో దీని మీద ఏంటంటే చాలా ఇనిషియేషన్స్ అనేవి చేసి, చాలా రీసెర్చ్ అనేది చేసి, చాలా మంచి మంచి మెజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈవెన్ దో ఈ మెజర్స్ గవర్నమెంట్ ఇంత మంచి మెజర్స్ ఉన్నప్పటికీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మెయిన్ కన్సర్న్. గవర్నమెంట్ ఏంటే ఇంటెన్షనల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదనే చెప్పుకోవాలి. ఓకే, ఎందుకంటే అలా అసలు దీని వల్ల ఇంత యూజెస్ ఉన్నాయా? ఈ స్టబుల్ బర్నింగ్ ని మనం దాని యొక్క వేని మనం ఆ నెగెటివ్ ఇంపాక్ట్ ని పాజిటివ్ ఇంపాక్ట్ గా మార్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేటప్పటికి అది ఎలా మార్చాలనే వే అనేది ఫార్మర్స్ కి ఎవరు చెప్పాలి? ఫార్మర్స్ కి తెలుస్తుందా? తెలీదు. ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి రీసెర్చర్స్ నుంచి డేటా వస్తుంది కాబట్టి. బట్ ఈ గవర్నమెంట్ ఏంటి దానికి సంబంధించిన ఇనిషియేషన్స్ తీసుకోవడం గాని, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ మీరు ఈ విధంగా మారిస్తే, ఓకే, సో ఈ ప్రాసెస్ గా మీరు మారిస్తే మేము ఇంత ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తామని గాని, సో ఇలాంటి స్టెప్స్ అనేది గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఏంటంటే ఈ ఎఫెక్టివ్‌నెస్ అనేది తగ్గిపోతుంది. ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్‌నెస్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దాని యొక్క అవేర్‌నెస్ ఫార్మర్స్ అనేది ఆటోమేటిక్‌గా ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది అంత ఎగ్జాక్ట్‌గా జరగదని చెప్పుకోవచ్చు. అసలు స్టబుల్ బర్నింగ్ ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ ఏంటి? చూద్దాం హియర్. మనం ఈ స్టబుల్ నుంచి నాట్ స్టబుల్ బర్నింగ్, స్టబుల్, ఓకే, ఆ రెమనెంట్ రెసిడ్యూ ఉందని చెప్పాను చూసారా? ఆ స్టబుల్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయొచ్చంట. బయో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చంట. ఓకే, సో ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 30, 40 ఇంకా చాలా ఎక్స్‌టెంట్ నేను ఇంకా ట్రాక్ చేస్తున్న కొద్దీ ఇంకా చాలా ఒక్కొక్కటి వస్తూనే బట్ మేజర్‌గా నేను 3, 4 ఏంటంటే మీకు రేపు ఆన్సర్ రైటింగ్‌లో యూజ్ అవుతదని 3, 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను జస్ట్ ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఓకే, బట్ మీకు ఇంకా కావాలి అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ యూజెస్ అనేవి ఈ రెసిడ్యూని మనం ఈ రెసిడ్యూని నాట్ రెసిడ్యూడ్ లైక్ రెసిడ్యూడ్ అని నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టబుల్ కదా. సో ఈ స్టబుల్ ఏంటంటే వాళ్ళు అదర్ ఆల్టర్నేటివ్స్ గా యూజ్ అవ్వడం వల్ల ఇండియన్ ఎకానమీ కూడా చాలా యూజ్ అవుతుంది హియర్. సో జనరల్ గా ఫస్ట్ ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చంట. ఎలాగా చూడండి, ఈ రెసిడ్యూన్ ఉందా, సో ఈ స్టబుల్ ఉంది కదమ్మా, సో కంప్లీట్ గా ఈ స్టబుల్ మొత్తాన్ని మనం కలెక్ట్ చేసుకొని బయోమాస్ ప్లాంట్ అనేది మనం దీన్ని అనేది ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఈ బయోమాస్ ప్లాంట్లు ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది వాళ్ళు చేస్తారంట. ఓకే, సో ఈ బయోమాస్ ప్లాంట్ నుంచి వాళ్ళు బయోగ్యాస్ గా కన్వర్ట్ చేసి అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ గా దాన్ని ప్రమోట్ చేస్తారు. సో దీని వల్ల ఏంటి మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతుంది కదమ్మా. సో అందులోని ప్రెసెంట్ మీకు ఈ COP26 సమ్మిట్స్ అని ప్రెసెంట్ ఏంటి మనకి ఈ ఫ్యూయల్ డ్రివెన్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మన యొక్క ఎనర్జీ బాస్కెట్ ని డైవర్సిఫై చేసుకోవాలి. లైక్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా, రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ, లేకపోతే విండ్ ఎనర్జీ, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యన్ తో ఇండియా ఎక్కడ లాంచ్ చేసింది? ఏ స్టేట్ లో లాంచ్ చేసింది? నాకు చెప్పాలి ఆన్సర్. ఓకే,
లైక్ సో ఇలాగ దాని యొక్క ఎనర్జీ బాస్కెట్ సోలార్ ఎనర్జీ కింద, విండ్ ఎనర్జీ కింద, న్యూక్లియర్ ఎనర్జీ కింద డైవర్సిఫై చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఇలాగా ఈ బయోగ్యాస్ ద్వారా మనకి చేస్తే సో మన యొక్క ఎనర్జీ బాస్కెట్ అనేది ఏమవుతుంది, డైవర్సిఫై అవుతుంది కదా, అవునా కదా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఎనర్జీ నుంచి మనం ఈజీగా షిఫ్ట్ అవ్వగలం. మన యొక్క టార్గెట్స్, నేషనల్ ఇంటెండెడ్ డిటర్మైన్ టార్గెట్స్ అనేవి ఏంటి మనం అచీవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా, అవునా కదా. సో దీనివల్ల 2 మేజర్ ఇంపాక్ట్స్. ఒకటి, ఈ స్టబుల్ ఇంటెన్షనల్ గా బర్రీ చేయకుండా మనం ఆపటానికి ఏంటంటే సో ఈ విధంగా మనం చేయడం వల్ల అక్కడ పొల్యూషన్ కన్సర్న్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కూడా మనకి పెరుగుతుంది. సో ఇలాంటివి మనం చేయాలంటే దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఆ పర్టికులర్ స్టేట్స్ లో లైక్ పంజాబ్ అండ్ హర్యానాలో ఇది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేవి తీసుకురావడం ఆ పర్టికులర్ గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ వైపు ను ప్రమోట్ చేయడానికి ఏంటంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ డిజైన్ చేయడం, స్కీమ్స్ డిజైన్ చేయడం. సో దట్ టు ఏంటంటే ఈ రకంగా వాళ్ళ యొక్క స్ట్రబుల్ ని వారు యూటిలైజ్ చేసుకుంటే మేము ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కొన్ని బెనిఫిట్స్ అనేది ఫార్మర్స్ కి ప్రొవైడ్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతుంది. ఓకే, సో వాళ్ళు ఐఐటి ఢిల్లీ వాళ్ళు ప్రెజెంట్ చేసిన డేటా ప్రకారంగా మనం 1 ఇయర్ లో ఓన్లీ పంజాబ్ లో 1 ఇయర్ లో ప్రొడ్యూస్ అయిన కలెక్ట్ చేసిన కంప్లీట్ స్టబుల్ ని గాని మనము యూటిలైజ్ చేసుకొని బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ 2500 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందంట. 2500 గిగావాట్స్ ఓన్లీ పంజాబ్ స్టేట్ నుంచి. వాళ్ళు కూడా ఏం చెప్పారు, ఓన్లీ పంజాబ్ స్టేట్ నుంచి. సో ఈ రకంగా ఒకసారి చూడండి ఎంత గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు 1 ఇయర్ లో చెప్పారు, అది కూడా అవునా కదా. సో దీని ద్వారా ఏంటంటే మల్టిపుల్ డైమెన్షన్స్ లో ఇండియా అనేది డెవలప్ అయ్యే స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ పొలిటీషియన్స్ ఏంటంటే దాని పట్ల స్ట్రెస్ చూపించకపోవడం, దాని పట్ల ఇంపార్టెన్స్ చూపించకపోవడం అనేది మేజర్ కన్సర్న్. సో ఫార్మర్స్ తెలియదు, బట్ అది చెప్పాల్సింది మాత్రం ఏంటి, ఈ రీసెర్చ్ వర్క్ వాళ్ళకే తెలుస్తుంది, అవునా కదా. సో పొలిటీషియన్స్ దీనికి సంబంధించిన పాలసీస్ డిజైన్ చేయడం అనేది మేజర్ ప్రాబ్లం ఇక్కడ. నెక్స్ట్, బయో ఇథనాల్ ప్రొడక్షన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, బయో ఇథనాల్ ప్రొడక్షన్. ఇథనాల్ నేను ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పాను, ఇథనాల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చెప్తే నేను ఆల్రెడీ ఇథనాల్ గురించి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ఫ్యూయల్ అనేది కంప్లీట్ గా కంబషన్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను జస్ట్ గ్లిమ్స్ గా చెప్తున్నాను. బట్ ఇవి బయో ఇథనాల్ గురించి, ఈ ఇథనాల్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇథనాల్ బ్లెండింగ్ డీజిల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చాలా సార్లు వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అనేది చూస్తే మేజర్ నాకు తెలిసి అది పొల్యూటెంట్స్ కదా, మేబీ COP26 కి సంబంధించిన సమ్మిట్స్ జరిగాయి కదా, దానికి సంబంధించిన అనాలిసిస్ లో ఇథనాల్ ప్రొడక్షన్ గురించి కూడా నేను చెప్పడం జరిగినట్టుంది. మేజర్ డెవలప్మెంట్స్ ఆఫ్ COP26 ఆ వీడియోలో నేను ఈ ఇథనాల్ ప్రొడక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్, బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ ఎంత ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి వెళ్ళి వీడియో చూడండి. ఓకే, సో జనరల్ గా కంప్లీట్ కంబషన్ అనేది జరగదు, బికాస్ ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అవునా కదా. సో కంప్లీట్ కంబషన్ జరగాలి అంటే ఆక్సిజన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఈ ఆక్సిజన్ కంటెంట్ ని మనం ప్రొవైడ్ చేయడానికి మనం ఇక్కడ ఏంటంటే ఇథనాల్ C2H5OH. సో ఇథనాల్ అనేది మనం అక్కడ ఆ ఫ్యూయల్ తో, ఓకే, ఆ నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్ అవ్వచ్చు, వాటితో ఏంటంటే మనం బ్లెండ్ చేస్తాం, అంటే సెపరేట్ చేయలేని విధంగా మనం బ్లెండ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే ఫ్యూయల్స్ తీసుకున్నామో అవి కంప్లీట్ గా కంబస్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. కంప్లీట్ గా ఎప్పుడైతే మనం కంబస్ట్ చేసామో, బర్నింగ్ చేసామో ఆటోమేటిక్ గా సో ఏంటంటే యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్ ఏంటంటే మన యొక్క ఇంపోర్ట్స్ అనేది కూడా తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది ఏంటంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి అమ్మా. ఓకే, సో దీనివల్ల ఇథనాల్ ప్రొడక్షన్ అనేది బయో ఇథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. సో ఆల్రెడీ మనకి ఇథనాల్ షుగర్ కేన్ మొలాసిస్ వల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ సో ఈ యొక్క లైక్ స్టబుల్ నుంచి కూడా మనం ఇథనాల్ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో చీప్ కదా, చాలా చీప్ అండ్ ఎఫిషియంట్. సో కానీ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, అవునా కదా. సో దానివల్ల మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గించుకోవచ్చు, అవునా కదా. సో సీ హియర్ 250 liters ఆఫ్ ఫ్యూయల్ గ్రేడ్ బయో ఇథనాల్ కెన్ బి ప్రొడ్యూస్డ్. Okay, 1 ton of farm residue or stubble.
ఓకే. ఒక టన్ను ఫార్మ్ స్టబుల్‌తో 250 లీటర్స్ ఆఫ్ బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. చూసారా ఎంత ఎఫెక్టివ్‌గా ఉందా? అవునా కదా! సో, ఇండియన్ ఎకానమీకి మన ఇండిజినస్‌గా మేక్ ఇన్ ఇండియా డెవలప్ చేయాలంటే ఇలాంటి వాటికి ఇప్పుడు ఎక్కడైతే ఇవన్నీ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎందుకమ్మా ఇండియా డెవలప్ అవ్వదు? కాకపోతే ఏంటంటే ఎఫెక్టివ్‌నెస్ అనేది ఎక్కడో లోపిస్తుంది. అవునా కదా! సో, సీ హియర్ ఇక్కడ సెకండ్ జనరేషన్. సో, అక్కడ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటమ్మా? సెకండ్ జనరేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. సో, ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఏంటంటే, మనము ఈ యొక్క స్టబుల్ నుంచి ఏంటంటే బయో ఇథనాల్‌ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో, ఈ తీసిన ఇథనాల్‌ని ఏంటంటే, మన పెట్రోల్‌లో గాని, డీజిల్‌లో గాని బ్లెండ్ చేయడం వల్ల కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుంది. సో, దానివల్ల మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, పొల్యూషన్ తగ్గుతుంది ఇథనాల్ వల్ల. అవునా కాదా? ఎమిషన్స్ అనేవి ఏంటి దాని యొక్క కాన్సంట్రేషన్ తగ్గుతది. మోర్ డేంజరస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్ కన్నా కార్బన్ డయాక్సైడ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. సో, అవునా కాదా? సో, ఈ విధంగా ఏంటంటే మోర్ ఆహ్, డేంజరస్, హజార్డస్ పొల్యూటెంట్స్ నుంచి ఏంటంటే మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు. అవునా కదా! సో, ఈ విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఆహ్, స్టబుల్స్‌ని ఏంటంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా బర్రీ చేయకుండా వాటిని కలెక్ట్ చేసుకొని ఇలా యుటిలైజ్ కలెక్ట్ చేయడం అంటే ఇప్పుడు చెప్పాను మేడం కలెక్ట్ చేయడం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఆ కలెక్ట్ చేసేది పక్కన పడిస్తే ఏంటి, పక్కకిస్తే ఏంటి అని చెప్పేసనంటే పక్కన పడేయడం వల్ల వాళ్ళకి ఇన్‌కమ్ రాదమ్మా. బట్ సో, ఈ లేబర్‌ని ఆర్గనైజ్ చేసుకొని కలెక్ట్ చేయడం వల్ల లేకపోతే మిషనరీ ఆర్గనైజ్ చేసుకొని కలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ ఎవరికి వీళ్ళకి ఇస్తున్నారు కదా! ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గాని, ఇథనాల్ ప్రొడక్షన్ గాని ఇస్తున్నారంటే ఏంటి? అక్కడ వాళ్ళు మనీ చేసుకుంటున్నట్టే కదా! సో, ఈక్వలైజ్ చేసుకుంటున్నట్టే కదా! అవునా కదా! అండ్ మోర్ ఓవర్ ఇలా కలెక్ట్ చేసిన వాళ్ళకి మేము గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తామంటే, అది ఇంకా వాళ్ళకి ప్రాఫిటబుల్ బిజినెస్ అయ్యి, సో, దాని వైపు ఎక్కువగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవునా కదా! సో, ఈ విధంగా వాళ్ళు కాస్ట్‌కే కదా భయపడుతున్నారు. సో, ఆ కాస్ట్‌కి తగ్గట్టు ఏంటంటే, మీరిక్కడ ఆ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయండి. సో, కలెక్ట్ చేసి ఇచ్చిన వాళ్ళకేంటంటే, గ్రాంట్స్ ప్రొవైడ్ చేయండి. ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయండి. సో, ఇలా కలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవునా కదా! అండ్ మోర్ ఓవర్ హ్యాపీ సీడర్ మెషిన్ అంటే ఇదేం చేస్తుందంటే జనరల్‌గా ఈ ఎర్త్ యొక్క రూట్స్ దీని యొక్క ఈ స్టబుల్ యొక్క రూట్స్ అనేవి ఎర్త్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదమ్మా! సో, దీన్నేంటంటే లాగేస్తుంది. ఓకే. బట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇది లాగేసి ఏంటంటే ఈ మెషిన్స్ అక్కడ కంప్లీట్‌గా లాగేసేవు. జస్ట్ ఏంటంటే పైపైన తీసి ఏంటంటే జస్ట్ లూజ్‌గా స్ప్రెడ్ చేసి వదిలేస్తదనమాట. ఆ ఫార్మ్‌లోనే లూజ్‌గా స్ప్రెడ్ చేసి వదిలేస్తది. అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ కొన్ని ఇయర్స్‌కి ఏంటంటే నాట్ ఇయర్స్ సో, కొన్ని మంత్స్‌కి ఏంటంటే అది కంప్లీట్‌గా డికంపోజ్ అయిపోయి నేచురల్ ఫెర్టిలైజర్‌గా ఏంటంటే అది పనిచేస్తుందంట. ఓకే. సో, అలా ఉండిపోయే దానికన్నా సో, దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసేయడం వల్ల కూడా ఏంటంటే లాగి స్ప్రెడ్ చేసేయడం వల్ల ఫెర్టిలైజర్‌గా కూడా అది యూజ్ అవుతుందంట. సో, కనీసం ఇదైనా చేయండి అని చెప్పేసి అనేవారు. ఇవి పెద్ద కాస్ట్ ఉండవు. కనీసం ఇదైనా చేయించండి. ఇంటెన్షనల్‌గా ఫస్ట్ ఏంటంటే మరీ ఇంటెన్షనల్‌గా బరీ చేయకుండా ఇలాంటివి చేయండని. ఆ తర్వాత వచ్చాయి. ఈ టెక్నాలజీస్ లైక్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గాని, లేకపోతే బయోఎథనాల్ ప్రొడక్షన్ గాని ఆ తర్వాత వచ్చినవన్నమాట. ఓకే. సీ హియర్. నెక్స్ట్. సో, అలా లాగేసి కలెక్ట్ చేసుకుంటే ఎంతసేపమ్మా? సో, ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గాని, ప్రొడక్షన్ గాని, బయోఎథనాల్ ప్రొడక్షన్ గాని ఇచ్చుకుంటే. అవునా కదా! అండ్ మోర్ ఓవర్ సీ హియర్ ఇక్కడ ఈ స్టబుల్ తీసేస్తారా? ఈ హ్యాపీ సీడర్ మెషిన్స్‌తో ఏంటంటే స్టబుల్ అనేది స్ప్రెడ్ చేసేస్తారు. అలా స్ప్రెడ్ చేసిన దాంతో ఆ పైన మీరు క్యాటిల్ డంగ్ గాని, లేకపోతే యూరియా గాని స్ప్రెడ్ చేస్తే చాలా ఎఫెక్టివ్ నెక్స్ట్ వచ్చే క్రాప్‌కి చాలా ఎఫెక్టివ్‌గా అది నేచురల్ ఫెర్టిలైజర్‌గా అది పనిచేస్తుందంట. సో, ఈ విధంగా ఏంటంటే దాన్ని ఇంటెన్షనల్‌గా బర్రీ చేయడం వల్ల ఒకవైపు పొల్యూషన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాని యొక్క యుటిలైజేషన్ అనేది తగ్గిపోతుంది. బట్ ఆ స్టబుల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అవునా కదా! దాని యొక్క వేని మనం మారిస్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా చాలా యూజెస్ అనేవి ఆ స్టబుల్‌తో ఉన్నాయి. సో, ఇటువైపు మనం షిఫ్ట్ అవ్వాలి అంటే ఈ గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే దీని వైపు అవేర్‌నెస్ అనేది ఫార్మర్స్‌కి ఆహ్, క్రియేట్ చేయాలని చాలా కన్సర్న్స్ అయితే రైజ్ చేసారు. ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్పడం జరిగింది. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టబుల్ బర్నింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో, స్టబుల్ బర్నింగ్ ఇక్కడ నేను ఈ టాపిక్ ఏంటంటే కాంప్రహెన్సివ్‌గా కవర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకే. సో, సీ హియర్. సో, అయితే ఇప్పటి వరకు వాళ్ళ గోలేంటి? స్టబుల్ బర్నింగ్ వల్లే ఈ ఢిల్లీలో పొల్యూషన్ వచ్చేస్తుంది. స్టబుల్ బర్నింగ్ వల్లే పొల్యూషన్ వచ్చేస్తుందని చెప్పేసి చాలా గవర్నమెంట్స్ హర్యానా అండ్ పంజాబ్ ఫార్మర్స్‌ని ఏంటంటే క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం అండ్ ఓకే. వాళ్ళు ఆపుతారు. బట్ దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ మీరేం తీసుకుంటున్నారు? ఇన్సెంటివ్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళ కన్సర్న్ ఏంటి? టైమ్ అండ్ మనీ. బట్ అది మీరు ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రొవైడ్ చేయకుండా తగ్గించండి అంటే వాళ్ళెక్కడి నుంచి తగ్గిస్తారు? అవునా కదా! బట్ ఓకే.
అయ్యింది, తగ్గించలేదు. బట్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుంది, ఓన్లీ 10% మాత్రమే స్టబుల్ బర్నింగ్ వల్ల వస్తుందంట. సో ఒకసారి చూడండి, అంటే ఇంటెన్సివ్ గా చాలా వరకు వాళ్ళు తగ్గించేసుకున్నారు, అవునా కాదా? సో ఇప్పుడు మేజర్ కన్సర్న్ ఏంటంటే స్టబుల్ బర్నింగ్ వల్ల మాత్రం రావట్లేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు 10% వరకే. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు. ఓకే, హాట్ టాపిక్ అవుతుంది ఇది. ఓకే, 10% మాత్రమే ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ వల్ల ఢిల్లీ పొల్యూషన్ జరుగుతుంది. 90% డ్యూ టు దీస్ కాజెస్. సో దీనికి యాక్షన్ ప్లాన్ మీరు ఏంటి రెడీ చేశారు అని చెప్పేసి ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ అడుగుతుంది. ఓకేనమ్మా, సి హియర్. సుప్రీం కోర్ట్ సర్ప్రైజ్ అయిందంట. దేనికి సర్ప్రైజ్ అయింది చూసారా? 69 మెకనైజ్డ్ రోడ్ స్వీపర్స్ మొత్తం ఆల్ ఓవర్ స్ట్రీట్స్ ఆఫ్ క్యాపిటల్ మొత్తం క్లీన్ చేయడానికి ఓన్లీ 69 మెకనైజ్డ్ రోడ్ స్వీపర్స్ ఉన్నారంట. చూసారా ఎంత తక్కువ? అంటే వీళ్ళు స్టబుల్ బర్నింగ్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు, ఒకవేళ వాళ్ళ వైపు ఉంది, బట్ 4 ఫింగర్స్ ఏంటి వాళ్ళ వైపు, వాళ్ళది వాళ్ళు చూసుకోవట్లేదు. దీన్ని ఈ యాక్టివిటీస్ తగ్గించడానికి వీళ్ళేం మెజర్స్ తీసుకుంటున్నారు, దానికి తగ్గ ఎఫెక్టివ్ మెజర్స్ అనేవి తీసుకోవట్లేదు. మీరు బురదెందుకు వాళ్ళ వైపు జల్లుతున్నారు? పంజాబ్ అండ్ హర్యానా ఫార్మర్స్ వైపు మీరు బురద చల్లారు, బట్ మీరు ఒక్కసారి చూసుకోండి, అక్కడ ఓన్లీ 10%, 90% ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, వెహిక్యులర్ ఎగ్జాస్ట్, రోడ్ డస్ట్ వీటన్నిటి వల్ల అవుతుంది. దానికి తగ్గట్టు మీరు ఏ పాలసీస్ డిజైన్ చేశారు అని చెప్పేసి ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్స్ ని అండ్ మోర్ ఓవర్ పంజాబ్ గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ అండ్ హర్యానా గవర్నమెంట్స్ ని కూడా, యూపీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ పంజాబ్ అండ్ హర్యానా, యూపీ గవర్నమెంట్ జనరల్ గా ఏంటంటే అడగడం అయితే జరిగింది. ఓకేమా, సో సి హియర్. అయితే వాళ్ళేం చెప్పారంటే ప్రెసెంట్ సొలిసిటర్ జనరల్ ఆల్రెడీ తెలుసు. ఓకే, సి హియర్, చీఫ్ జస్టిస్ రమణ గారు. ఓకే, సి హియర్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఓకే, సో తిన్నడగా ఓకే వీళ్ళు ఏం ఆన్సర్ చేశారు? సో సుప్రీం కోర్ట్ కి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా. వాళ్ళు ఏంటంటే ప్రెసెంట్ మేము పొల్యూషన్ తగ్గించడానికి, ఎందుకంటే ప్రెసెంట్ ఎమర్జెన్సీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది కాబట్టి మేము ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ ని డౌన్ చేయడానికి ఆడ్ ఈవెన్ వెహికల్ పాలసీని లాంచ్ చేసాం. ఆల్రెడీ ఇది కేజ్రీవాల్ టైంలోనే ఇనిషియేట్ చేశారమ్మా. ఆడ్ ఈవెన్ వెహికల్ పాలసీ అంటే ఏం లేదు నాన్న. ఓకే, సో వెహికల్స్ కి ప్లేస్, ఓకే 1 minute. ఆడ్ ఈవెన్ వెహికల్ పాలసీ అంటే ఏమీ లేదమ్మా. వెహికల్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ 4, 1, 2, 3 ని నార్మల్ గా హైపోథెటికల్ వాల్యూస్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ తో ఎండ్ అయ్యే వెహికల్స్ అన్ని ఏ వెహికల్స్? పర్టికులర్ గా ప్రైవేట్ వెహికల్స్, ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్. ఈవెన్ నెంబర్ తో ఎండ్ అయ్యే అన్ని ప్రైవేట్ వెహికల్స్ ఈవెన్ డేట్స్ లో మాత్రమే తిరగాలి. అంటే ఏంటి? 12, 14, 16 డేట్స్ లో, లైక్ 24, 26 ఈవెన్ డేట్స్ లో మాత్రమే ఈవెన్ వెహికల్స్ అనేవి బయటికి రావాలి. ఆడ్ డేట్స్ లో మాత్రమే ఆడ్, అంటే లైక్ ఏంటంటే ఫస్ట్ ని గానీ, థర్డ్ ని గానీ, ఫిఫ్త్ ని గానీ, లేకపోతే 15 ఆడ్ డేట్స్ లో, మంత్ లో వచ్చే ఆడ్ డేట్స్ అన్ని ఆడ్ నెంబర్ ఉన్న వెహికల్స్ తిరగాలి. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఈవెన్ డేట్స్ వచ్చినవన్నీ ఈవెన్ నెంబర్ వెహికల్స్ అనేవి తిరగాలి. అంటే ఏంటి ఇక్కడ ఫ్లో తగ్గిస్తున్నారు, వెహికల్ ఫ్లో అనేది ఒక పాలసీ ద్వారా తగ్గిస్తున్నారు. సో దీని వల్ల ఏంటంటే ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది, అవునా కాదా? సో డిక్రీజ్ అవడం వల్ల ఏంటంటే గ్రాడ్యువల్ గా ఈ స్మోక్ వల్ల వచ్చేది, ఓకే, వెహికల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ అనేది కొంచెం తగ్గడం వల్ల ఈ ఎమర్జెన్సీ కేటగిరీ నుంచి కొంచెం సిచ్యువేషన్ అనేది ఇంకా కొంచెం నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నదో. సో వెహికల్స్ యొక్క పొల్యూషన్ ని తగ్గించడానికి ఈ ఆడ్ ఈవెన్ వెహికల్ పాలసీ అనేది తీసుకొచ్చారు. అర్థమైందమ్మా? ఆడ్ ఈవెన్ వెహికల్ పాలసీ అంటే లేదు, ఆడ్ డేట్స్ లో ఆడ్ నెంబర్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తారు, ఈవెన్ డేట్స్ లో ఈవెన్ నెంబర్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఇలా చేస్తారు. ఇదేమి కొత్తగా క్రియేటివిటీగా మనం ఏం ఆలోచించింది కదా. ఆల్రెడీ దీనికి సంబంధించి యుఎస్ లో గానీ, లేకపోతే ఫ్రాన్స్ లో గానీ చాలా కంట్రీస్ లో ఏంటంటే ఇవి లాంచ్ చేశారు. ఏంటంటే మెయిన్ గా ఇది ఆ కంట్రీస్ లో మెయిన్ గా లాంచ్ చేయడానికి, యుఎస్ లో మెయిన్ గా లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో క్రూడ్ ఆయిల్ అనేది కాస్ట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఓకే, సో అందరూ కూడా వెహికల్స్ కి క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. సో ఈ పాలసీని తీసుకొచ్చారన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి క్రూడ్ ఆయిల్ అనేది అంత సప్లై చేయకపోవడం వల్ల అక్కడ బ్లాక్ అవ్వడం వల్ల, క్రూడ్ ఆయిల్ సప్లై అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ విధంగా
ఆ క్రూడ్ ఆయిల్స్ కోసం ఏంటంటే యాక్చువల్‌గా యూఎస్‌లో ఈ టైప్ ఆఫ్ పాలిసీని అనేది డిజైన్ చేశారు ఆ టైంలో. సో, చాలా జనరల్‌గా ఎక్కువైన క్రూడ్ ఆయిల్ రేట్స్ అనేవి పెరిగితే యూఎస్ ఈ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేసేది. అండ్ మోర్ ఓవర్ ఇటలీలో గాని, ఫ్రాన్స్‌లో గాని జనరల్‌గా వీళ్ళు పొల్యూషన్‌కి కూడా యూజ్ చేస్తారు. పొల్యూషన్ చాలా హెవీగా అయినా యూజ్ చేస్తారు. లైక్ క్రూడ్ ఆయిల్ కూడా సంబంధించి ఇలాంటి డిఫరెంట్ పాలిసీస్ అనేవి రేట్స్ పెరిగినప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సో, అక్కడి నుంచి మన ఇండియా ఏంటంటే అక్కడి నుంచి ఈ పాలిసీని తీసుకోవడం జరిగింది. ఆడ్ ఈవెన్ వెహికల్ పాలిసీ. ఓకేమా? నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఏం చేస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌ని మీరు ఇనిషియేట్ చేయండి. ప్రెజెంట్ ఇంత దారుణంగా సిట్యుయేషన్ ఉంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్‌ని మీరు ఇనిషియేట్ చేయండి. ఓకే. అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళేంటంటే బ్యాన్ ఆన్ ట్రక్స్. ఏంటంటే ట్రక్స్ ఎంట్రీ అవ్వడం లేకపోతే అక్కడ స్టాగ్నెంట్‌గా ఉండిపోవడం అలాంటివన్నీ కూడా ఆపేయండి. ప్రెజెంట్ ఏంటంటే ఎక్కడ అలౌ చేయకండి. చాలా వరకు మెజర్స్ ఇక్కడ చూసారా? ఏ మెజర్స్ తీసుకున్నారు? స్టాప్ ఎంట్రీ ఆఫ్ ట్రక్స్ ఎక్సెప్ట్ దోస్ క్యారింగ్ ఎసెన్షియల్ కామన్ స్టాప్ కన్‌స్ట్రక్షన్, ఇంట్రొడ్యూస్ ఆడ్ ఈవెన్ స్కీమ్ వితౌట్ ఎగ్జంప్షన్స్, టాస్క్ ఫోర్స్ టు డిసైడ్ ఆన్ అడిషనల్ స్టెప్స్. ఎమర్జెన్సీ కేటగిరీలో ఏమున్నాయి? ఇవి ఉన్నాయి కదా! సేమ్ ప్రెజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. అంటే వీళ్ళకి ముందుగా డిజైన్ చేసుకున్నారు. ఏ కేటగిరీ టైమ్‌లో ఏంటి తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ముందుగా మెజర్స్ అనేవి రాసి పెట్టుకుంటారన్నమాట. డిజైన్ చేసుకుంటారు. దాన్నే మనం గ్రాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? అయితే ప్రెజెంట్ కోర్ట్ ఏం చెప్తుందంటే కాదు. ఇప్పుడు దీనితో పాటు ప్రెజెంట్ మీరు యొక్క ఎఫెక్టివ్ యాంటీ పొల్యూషన్ మెజర్స్‌ని మీరు ఫ్రేమ్ వర్క్ చేయండి. ఓకే. క్రాఫ్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. సీ హియర్. ఎఫెక్టివ్ యాంటీ పొల్యూషన్ మెజర్స్‌ని మీరు క్రాఫ్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే. ఏంటంటే నెక్స్ట్ హియరింగ్ ఏంటంటే నవంబర్ 17 ఉంది. ఈ లోపుకి ఏంటంటే వీళ్ళు ఏ మెజర్స్‌తో అనేది కమిటీ వస్తుందనేది చూడాలి. ఆల్రెడీ రేపేంటంటే మీటింగ్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. రేపు మీటింగ్‌లో ఏ మెజర్స్ తీసుకుంటారు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఢిల్లీ పొల్యూషన్. ఏ మెజర్స్ తీసుకుంటారు ఏంటి? అయితే ఇది ఇక్కడ ఢిల్లీ వైపే మీడియా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఢిల్లీ. బట్ ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇష్యూ. దీన్ని ఒక నేషనల్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి దీన్ని ఏంటంటే పొలిటికల్ రెజొనెన్స్ అనేది కావాలి వీటికి. పొలిటికల్ రెజొనెన్స్ అంటే లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇస్తాం, లేకపోతే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్స్ కోసం వీటిని వాళ్ళు ప్రైమరీ ఫోకస్‌గా ఎలా పెడతారో, అలాగే ప్రెజెంట్ ఉన్న కాంటెక్స్ట్‌లో ప్రెజెంట్ ఎనర్జీకి సంబంధించి ఓకే. ఆల్రెడీ నిన్న మొన్న అనుకుంటా. దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎనర్జీ గురించి మోర్ ఓవర్ ఏంటంటే ఇటువంటి పొల్యూషన్స్‌కి సంబంధించి దీన్ని కూడా ఒక మెయిన్ ప్రైమరీ కన్సర్న్స్‌గా ప్రెజెంట్ వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండాలో మేము పొల్యూషన్ తగ్గించడానికి ఈ టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటాం. ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ తీసుకుంటాం. లేకపోతే మేము ఎనర్జీని ప్రెజెంట్ నాన్ రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటామని పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క పొలిటికల్ రెజొనెన్స్ అనేది చూపిస్తే ఆటోమేటిక్‌గా కంట్రీ అనేది చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఓకేమా? ఐ థింక్ మీకు ఈ ఆర్టికల్ అనేది చాలా కంప్లీట్‌గా నీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చాలా చిన్న టాపిక్స్ తీసుకుందాం. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ 16 డేస్ నుంచి చూస్తున్నాం కదా! చూడండి సేమ్ టాపిక్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. ఏంటంటే మనం అప్డేట్స్ అనేవి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదైనా కొత్త టాపిక్ వస్తే దాని గురించి అనలైజ్ చేసుకోవడం, కొత్తవి ఏమైనా వస్తే దాన్ని అప్డేట్స్ చేసుకోవడం. ఓకే. ఆటోమేటిక్‌గా ఒక 3 ఆర్ 4 మంత్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీ ఫింగర్ టిప్స్‌లో ఉంటుంది. అంతే. ఏంటంటే జస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. కొత్త టాపిక్ ఉంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి. యూపీఎస్సీ పర్స్పెక్టివ్‌లో ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి? వే ఫార్వర్డ్ ఏంటి? ఇలా మనం నేర్చుకున్నామంటే కరెంట్ అఫైర్స్ అనేది ఏస్ చేయడం చాలా చాలా ఈజీ అన్నమాట. దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సీ హియర్. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. సెంటర్ అమెండ్స్ రూల్స్ టు క్లియర్ టెన్యూర్ ఎక్స్‌టెన్షన్. ఇది నిన్నే కదా మాట్లాడుకున్నాం. అవునా కాదా? ఎవరెవరికి సీబీఐ డైరెక్టర్‌గా అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కి ఏంటంటే జనరల్‌గా ఏంటంటే వాళ్ళకి ఎంత? ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది కదా టెన్యూర్. ఫిక్స్డ్ టెన్యూర్ 2 ఇయర్సే కదా ఉంటుంది. ఫిక్స్‌డ్‌గా 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకేంటంటే 1 ఇయర్, 1 ఇయర్, 1 ఇయర్, 1 ఇయర్ అలా 3 ఇయర్స్ వరకు ఎక్స్‌టెండ్ చేసే ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. దట్ టు త్రూ 2 ఆర్డినెన్సెస్. అవునా కదా! ఆర్డినెన్స్ ఇది కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదమ్మా! వాళ్ళు ఇవి తీసుకురావడానికి అమెండ్మెంట్స్ ఏం చేశారు అని చెప్పేసి జస్ట్ ఇవ్వడం జరిగింది. ఏ అమెండ్మెంట్స్ అనేవి చేశారని చెప్పేసి. హియర్ మనకి జనరల్‌గా ఏంటంటే ఈ సీబీఐ డైరెక్టర్ ఏంటంటే అకార్డింగ్ టు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. యాక్చువల్‌గా ఈ యాక్ట్ దట్ టు ఆర్టికల్ 25 ప్రకారంగా ఏంటంటే సీబీఐ డైరెక్టర్ అన్నది అలోకేట్ అవుతారమ్మా. దీనికి ఏంటంటే ఒక కమిటీ ఉంటుంది. ఓకే. ఏంటంటే ఈ కమిటీలో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అనేది చైర్మన్‌షిప్‌గా ఉంటారు. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఉండొచ్చు. లేకపోతే తను నామినేట్ చేసిన జడ్జ్ ఉండొచ్చు.
ఓకే. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన హైయర్ ఆఫీషియల్స్ సో ఇలాగేంటంటే ఈ కమిటీ చేసి సో వాళ్ళు అనలైజ్ చేసుకొని సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో సిబిఐ డైరెక్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. బట్ అది ఈ కమిటీ ఉంటుంది కదా! ఈ కమిటీ బైండింగ్. ఈ కమిటీ ఎవరినైతే అనౌన్స్ చేసిందో దానికి బైండింగ్ అనేది ఉండాలి. అందులో కమిటీలో ఎవరు లేరు. ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్సే ఉంటారు కాబట్టి సో ఆటోమేటిక్‌గా మీకు అర్థమై ఉంటుంది. సో వాళ్ళు చెక్ చేసుకొని సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో వీళ్ళని ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఇదేంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 45 అందులో ఆ యాక్ట్ లో ఉన్న ఆర్టికల్ 45 ఆర్ సెక్షన్ 45 అంటారు. సో ఏంటంటే ఆర్టికల్ ప్రకారం ఏంటంటే వీళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏంటంటే అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. సో సి హియర్. సో ఈ రెండు కూడా అకార్డింగ్ టు యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రూల్స్ 1922. సో దీని ప్రొవిజన్స్ పరంగా ఏంటంటే ఈ యాక్ట్స్ అనేవి తీసుకొచ్చి ఏంటంటే సిబిఐ డైరెక్టర్స్ అండ్ ఈడీ డైరెక్టర్స్ ఏంటంటే అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ అమెండ్మెంట్స్ చేయాలి కదా! ఎందుకంటే ఇందులో ఏంటి ఓన్లీ 2 ఇయర్స్ టైం పీరియడే కదా! ఆల్రెడీ వాళ్ళు అలౌట్ చేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం వల్ల ఏంటి ఇప్పుడు వీళ్ళు అమెండ్మెంట్స్ చేస్తున్నారు దీనికి. ఓకే. సో యాక్చువల్‌గా ఇది 6 మంత్స్ తర్వాత పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. సో పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత ఓకే అంటే అప్పుడు యాక్చువల్‌గా అవుతుంది. బట్ ఈలోపు ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ అమెండ్మెంట్స్ కూడా చేసేయడానికి స్టార్ట్ చేసేసింది. ఏంటి సి హియర్ వాళ్ళ యొక్క పర్సనల్ మినిస్టర్ ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఫిఫ్త్ ప్రొవిజన్ ఆఫ్ క్లాజ్ డి ఆఫ్ రూల్ 56 ఆఫ్ ద ఫండమెంటల్ రూల్స్ 1952. ఈ 1952 పరంగా కదా 2 యాక్ట్స్ లో అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫిఫ్త్ ప్రొవిజన్ ఆఫ్ క్లాజ్ డి ఆఫ్ రూల్ 56 ఆఫ్ ఫండమెంటల్ 1922 ఏంటంటే వీళ్ళు అమెండ్మెంట్స్ అనేది చేశారు. సో ఏంటి అమెండ్మెంట్ చేసి ఏంటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? సో ఏం రాస్తున్నారు? దే యాడింగ్ దట్ the two posts of the list whose services can be extended by up to 2 years beyond the 2-year fixed tenure in పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ పరంగా ఏంటంటే వాళ్ళు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ మైండ్ లో పెట్టుకొని సో వాళ్ళు ఎక్స్టెండ్ చేయవచ్చు అనే క్లాజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా. సో అయితే ఏంటంటే దీన్ని కౌంటర్ చేస్తే ఏంటంటే జనరల్ గా ఈ ఎన్జిఓ కామన్ కాజ్ వాళ్ళు మేబీ ఎక్కువగా ఏంటంటే ప్రశాంత్ భూషణ్ గారు ఏంటంటే అడ్వకేట్ దీన్ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే. సో ఈ ప్రశాంత్ భూషణ్ గారు ఆల్రెడీ దీని గురించి కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను. లైక్ మొన్న చెప్పాను కదమ్మా. ఐ మీన్ నాట్ మొన్న నిన్న ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏంటంటే ఈ ఈడీ డైరెక్టర్ సో ఈ ఈడీ డైరెక్టర్ యాక్చువల్ గా టైం పీరియడ్ అని అయిపోయింది. బట్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ గా ఏంటంటే సో రెట్రోస్పెక్టివ్ గా తీసుకొచ్చి అతన్ని ఏంటంటే 1 ఇయర్ ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది. సో దాన్ని కౌంటర్ చేస్తూ ఆల్రెడీ సుప్రీం కోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ సుప్రీం కోర్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అలా ఎక్స్టెండ్ చేయకూడదు. ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా ఏదైనా కేసు అనేది పెండింగ్ లో ఉంది అని చెప్పేసి స్ట్రిక్ట్ గా నాకు లైక్ నాకు రీజన్స్ అనేవి చూపించాలి ఖచ్చితంగా. అది షార్ట్ డ్యూరేషన్ మాత్రమే ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ కూడా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఏంటంటే పెద్దగా కన్సిడర్ చేయకుండా అండ్ దాంతో పాటు ప్రెసెంట్ ఏంటి అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఫామ్ లో సో తీసుకురావడం అనేది జరిగింది. అవునా కదా? సో ఇదే విధంగా నాట్ ఓన్లీ ఈడీ డైరెక్టర్ కే సో వాళ్ళు ఇక్కడ ఇచ్చారమ్మా. సో సారీ నేను కొంచెం పెద్దది పెట్టవలసింది. ఓకే. సో ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ వన్ ఆగస్ట్ వాళ్ళని ఏంటంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏంటంటే వాళ్ళకి కూడా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. టు హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బలియా అండ్ తనకేంటి తన 2 ఇయర్ పీరియడ్ కి మించి ఏంటంటే తనకు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద కుమార్ అండ్ రా సెక్రటరీ సమంత్ కుమార్ గోయల్ వీళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఎక్స్టెన్షన్స్ సో ఇక్కడ ఆల్రెడీ లేకపోయినా యాక్ట్స్ లో లేకపోయినా ఎక్స్టెన్షన్స్ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు ఏంటంటే చెప్పడం జరిగింది. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సెంటర్ ఎంఎన్స్ ఆల్రెడీ టాపిక్ నేను డిస్కస్ చేశాను. మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవమ్మా. సో అందులో మనకి ఏది ఇంపార్టెంట్ యూపీఎస్ కి జస్ట్ అది చదువుకోండి సరిపోతుంది. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం గుర్తుపెట్టుకున్న మెయిన్స్ లో మనం రిప్రజెంట్ చేయలేం. ఓకే. సో నెక్స్ట్ యూపీ యాక్సెప్ట్స్ సుప్రీం కోర్ట్ ప్రపోజల్ ఫర్ ప్రోబ్ బై ఎక్స్ జడ్జ్. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా. లఖింపూర్ గుర్తుందా? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఫార్మర్స్ మీద ఏంటంటే ఆ టైంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ సో వీళ్ళ అబ్బాయి ఏంటంటే మేజర్ గా అక్యూజ్ గా ఉన్నారు. ఓకే. సో ఆల్రెడీ దీని గురించి కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ప్రెసెంట్ యూపీ గవర్నమెంట్ ఆల్రెడీ అదే న్యూస్ లోకి వచ్చింది. యూపీ గవర్నమెంట్ ఏంటంటే సో ఇది ఒక
సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎక్స్ జడ్జ్ ని అపాయింట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది అంత ఫెయిర్ అండ్ ఎఫిషియన్సీగా జరగట్లేదు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో దట్స్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇవ్వకపోవడం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ యొక్క మొబైల్స్ ఏంటంటే ట్రాక్ చేద్దాం అంటే లేవు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం. సో ఏంటంటే ఏ క్వశ్చన్ కి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ అనేవి లేవు. సో ఏంటంటే ఇది ఫెయిర్ గా జరగట్లేదు అని చెప్పేసి అర్థమైన సుప్రీం కోర్ట్ జడ్జి ఏంటంటే సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అడిగింది. లైక్ దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఏంటంటే మేము ఒక ఎక్స్ జడ్జ్ ని అపాయింట్ చేస్తాము సో దట్ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫెయిర్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియన్సీగా జరుగుతుంది. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్ ని సుప్రీం కోర్ట్ అయితే అడగడం జరిగింది. దానికి యూపీ గవర్నమెంట్ ఏంటంటే ప్రెసెంట్ ఏ కాంటాక్ట్ వచ్చిందంటే ఐఎమ్ ఓకే విత్ వాట్ యూ డూ. అంటే మీరు ఏం చేసినా మాకు ఓకే. సో వాట్ పర్సన్ యూ వాంట్ టు అపాయింట్, మీరు ఏ పర్సన్ ని అపాయింట్ చేసుకోవాలనుకున్నా ఇట్స్ మేము మీకు విధేయునై ఉంటాను. అంటే మీరు ఏం చెప్పినా సరే మేము ఓకే చేస్తామని చెప్పేసి యూపీ గవర్నమెంట్ అయితే అగ్రీ చేయడం అనేది జరిగింది. ఓకేనమ్మా. సో అయితే ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఏంటంటే ఏ ఆలోచనలో ఉందంటే ఫార్మర్ పంజాబ్ అండ్ హర్యానా జడ్జ్ అయిన రాకేష్ కుమార్ జైన్ ఏంటంటే దీనికి అపాయింట్ చేద్దామా అనే ఉద్దేశంలో ఉంది. ఆర్ లేకపోతే హైకోర్టేనా లేకపోతే సుప్రీం కోర్ట్ ఎక్స్ జడ్జ్ ఏమైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చా, ఇంకా ఏంటనేది ఇంకా ఫైనల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో నేమ్స్ అనేవి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అనమాట. లైక్ పంజాబ్ అండ్ హర్యానా వాళ్ళని ఇంకా వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవాలి కదమ్మా ఇన్వెస్టిగేషన్స్ కి. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్స్ కి వీళ్ళన్నిటికీ ఏంటంటే వాళ్ళు సో అవన్నీ చూసుకొని వాళ్ళు ఏంటంటే ఓకే అనాలి కదా అవతల వాళ్ళు కూడా. సో అవన్నీ చూసుకొని ఏంటంటే వీళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇందులో. ఓకే. సో ఏంటంటే రాకేష్ కుమార్ జైన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మోర్ ఓవర్ లేకపోతే లైక్ సుప్రీం కోర్ట్ ఎక్స్ జడ్జ్ ఏమైనా తీసుకుందామని కన్సిడర్ చేయాలని కూడా ఆలోచనలో సుప్రీం కోర్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రెసెంట్ యూపీ గవర్నమెంట్ ఏంటంటే సుప్రీం కోర్ట్ కొంచెం డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే మీ స్టేట్ యొక్క ప్రీవియస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లిస్ట్ అనేది నాకు కావాలి. దట్ టు దే షుడ్ నాట్ బి యువర్ నేటివ్. అంటే యూపీ స్టేట్ కి సంబంధించి వాళ్ళు నేటివ్ అవ్వకూడదు. బట్ ప్రెసెంట్ యూపీలో ఏంటంటే అంటే ఉత్తరప్రదేశ్ లో ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ లిస్ట్ అనేది మాకు కావాలి. దట్ టు బై November 16 కి కావాలని చెప్పేసి ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ ఏంటంటే డైరెక్ట్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ కాంటెక్స్ట్. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఏంటంటే వీడియో కంప్లీట్ గా ఏం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో దాని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ కూర్చుంటే వీడియో లెంత్ అయిపోతుంది కదమ్మా. సో ఒకసారి దాని వీడియోస్ అనేది ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.